కుటుంబం అన్నాక ఎక్కువగా జరిగేటువంటి గొడవలు ఎప్పుడూ కూడా అత్తాకోడళ్ళ మధ్య ఉంటూ ఉంటాయి. ఒక ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంటికి వచ్చే కోడలు, అలాగే ఆ ఇంట్లో ఎప్పటినుంచో ఉన్నటువంటి కోడలు, అంటే ఆ ఇంటి అత్తగారు, ప్రస్తుతం అత్తగారు, ఇప్పటివరకు ఆవిడ కోడలు. సో కోడళ్ళు నుంచి అత్తగారి పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆవిడకి వచ్చే అహంకారమో, లేకపోతే అక్కడి నుంచి వేరే ఇంటి నుంచి నేను ఇక్కడికి వచ్చాను కదా అని ఈవిడ పడేటువంటి అహంకారము కానీ, వీళ్ళిద్దరి మధ్య ఎక్కువగా ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. అత్త కోడళ్ళ మధ్య మన సినిమాల్లో కూడా ఎక్కువ చూస్తాం. అయితే బయట రీసెంట్గా జరిగినటువంటి ఒక గొడవ హైకోర్టు వరకు వెళ్ళింది. ఆ హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్ళైన మహిళ తన అత్తని, ఆ ఇంట్లో ఉండే వృద్ధురాలైన భర్త, అమ్మమ్మలకి సేవ చేయాల్సిన బాధ్యత ఉందని జార్ఖండ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ బాధ్యత నుంచి తప్పించుకోకూడదంటూ వ్యాఖ్యానించింది. అదే సమయంలో తల్లికి భర్తను దూరం చేయరాదని, దూరంగా ఉండాలంటూ ఒత్తిడి కూడా చేయరాదని కోడలికి హైకోర్టు సూచించింది. జార్ఖండ్కి చెందిన రుద్రనారాయణ రాయ్ అనే వ్యక్తి విడాకుల కోసం స్థానిక ఫ్యామిలీ కోర్టులో ఫ్యామిలీ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని విచారణ చేసిన ధర్మాసనం భార్యకి నెలకి 30,000, కొడుకు 15,000 చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో సంతృప్తి చెందిన రుద్రనారాయణ విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరైన కారణం లేకుండా భర్తతో విడిపోయేందుకు సిద్ధమైన మహిళకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని భావించింది. అయితే కొడుక్కి ఇస్తున్న మెయింటెనెన్స్ మాత్రం 15,000 నుంచి 25,000కి పెంచుతూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును వెలువరించేందుకు కోర్టు రాజ్యాంగంలోని 51A ఆర్టికల్ని రిఫర్ చేసింది. అదే సమయంలో యజుర్వేద మనుస్మృతులలో ఉన్న వ్యాఖ్యల్ని గుర్తు చేసింది. భారతీయ గొప్ప సాంస్కృతిక సాంప్రదాయాల్ని, విలువల్ని, వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A చెప్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థలో భాగంగా ఉన్న అత్తని, ఆమె తల్లి గౌరవించాల్సినటువంటి, సేవ చేయాల్సిన బాధ్యత కోడల మీద ఉందని అభిప్రాయపడుతుంది. ఇదే ఘనమైన భారతీయ సంస్కృతి అని పేర్కొంది. అంతేకాదు మనుస్మృతి నుంచి కొన్ని వ్యాఖ్యలను న్యాయమూర్తి చెప్పడం విశేషం. ఒక కుటుంబంలోని మహిళ సంతోషంగా లేదంటే ఆ కుటుంబ వ్యవస్థ ధ్వంసమవుతుందని చెప్పిన నారాయణమూర్తి, అదే మహిళ కుటుంబంలో సంతోషంగా ఉంటే ఆ కుటుంబం నిత్యం వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన భర్త, అత్త తనని అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని రుద్రనారాయణ భార్య పియాలి చటర్జీ కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తన తల్లి నుంచి దూరంగా ఉండాలంటూ పియాలి చటర్జీ తన మీద ఒత్తిడి తీసుకొస్తోందని రుద్రనారాయణ న్యాయమూర్తి ముందు ఫిర్యాదు చేశారు. తన తల్లితో నిత్యం గొడవకు దిగుతోందని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. గొడవకు దిగి తనకు చెప్పకుండానే తన పుట్టింటికి ఆమె వెళ్ళిపోతుందని తీసుకొచ్చారు. ఇరువైపుల నుంచి వాదనలు విన్న ధర్మాసనం భర్తని తన తల్లి నుంచి దూరంగా ఉండాలని భార్య ఒత్తిడి తెస్తోందని చెప్పేందుకు సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. సరైన కారణం లేకుండా ఇలా చేయడం తప్పు అవుతుందని కోర్టు తీర్పు చెప్పింది.